హాయ్ హలో అందరికీ ఈరోజు దోసకాయ చింతకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. 600 గ్రామ్స్ దోసకాయ, 300 గ్రామ్స్ చింతకాయ అండ్ దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్ మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. దోసకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చింతకాయని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న హండి తీసుకుని దాంట్లో గ్రీన్ చిల్లీస్, ఆయిల్, కొంచెం జీరా వేసుకొని సౌతే చేసుకోవాలి. సౌతే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హండి తీసుకొని దాంట్లో దోసకాయలు, కొంచెం ఆయిల్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నీళ్ళలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో నువ్వులు ఫస్ట్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం సౌతే చేసుకున్న గ్రీన్ చిల్లీ, జీరా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక 90% దోసకాయలు వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. 10% ఉంచాలి అట్లనే పీసెస్. వాటర్ వేయద్దు, చింతపండు రసం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అయిపోయింది, చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము. ఒక హండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీస్, మన పీల్ గార్లిక్ క్రష్ వేసుకొని తడక వేసుకోవాలి. మా అమ్మ చేసే చట్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ చట్నీ ఇస్ రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.